వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అండి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్త గారు. ఈ రోజు మేడంతో మనం ఎందుకున్నామంటే చాలా మంది ఒకప్పుడు పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం అండి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం. ఇప్పుడు 20+ ఏజ్‌లోనే మన మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం చూస్తా ఉన్నాం. సో దీనికి ది బెస్ట్ 100కి 100% వర్క్ చేసే ఒక రెమెడీ ఉంది. అది నేను ఈరోజు మీకు చెప్తాను. అది కూడా సింగాడ ఫ్రూట్ ద్వారా వచ్చే పౌడర్ నుంచి మనం జావా లాగా మనం ప్రిపేర్ చేసుకొని ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ తగ్గడమే కాదు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి ఉంటది కదా! ఈ గుజ్జు కూడా మళ్ళీ రీక్రియేట్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు మేడం. సో అది ఎలానో అసలు మేకింగ్ మనం ఎలా చేస్తారు? మనం ఎలా తీసుకోవాలి? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అసలు సింగాడ ఫ్రూట్ చాలా చాలా మందికి తెలియదు నాకు తెలిసి. సో ఈ ఫ్రూట్‌ని యాక్చువల్లీ మనం పౌడర్ లాగా చేసుకొని దాన్ని ఇప్పుడు జావా లాగా మనం తీసుకొని రెగ్యులర్‌గా తీసుకుంటే అంటే ఏజ్ వాళ్ళకైనా కూడా మోకాళ్ళ నొప్పులు ఏజ్‌లో వచ్చినా లేకపోతే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఉన్నా ఏ నొప్పులు ఉన్నా కూడా ఈ జావాను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆ నొప్పులు వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ కాల్షియం పుష్కలంగా అంది. బోన్ కూడా స్ట్రెంతీగా అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో వాటి గురించి మన ప్రేక్షకుల కోసం ఎక్స్‌ప్లెయిన్. ఖచ్చితంగా అండి. మోకాళ్ళ నొప్పులతో చాలామంది అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళలో ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులే కాకుండా ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా పెయిన్స్, ఈ బోన్‌కి సంబంధించిన నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే మనకి సింఘాడ ఫ్రూట్ అంటారు. చాలామందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళు తెలుసుకోండి. బేసికల్లీ ఏంటంటే సింఘాడ ఫ్రూట్ అనేది మనకి చాలా వరకు ఉత్తరప్రదేశ్‌లో, గుజరాత్‌లో దొరుకుతది. అక్కడి నుంచి మనకి ఇప్పుడు చాలా ప్రదేశాలు ఆంధ్రాలో గాని, తెలంగాణలో ప్రతి చోట దొరుకుతుంటాయి. మరియు గమనిస్తే ఎక్కడన్నా ఫ్రూట్ షాప్స్ దగ్గరికెళ్తుంటే ఒక 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 బుట్టలాగా నల్లటి కాయల్లాగా పెట్టుకొని అమ్ముతుంటారు. మీరు అవేంటో అని అంటుంటారు. దాన్నే సింఘాడ ఫ్రూట్ అంటారనమాట. ఓకే. దాన్ని ఇంగ్లీష్‌లో వాటర్ చెస్ట్ ఫ్రూట్ అని కూడా అంటారనమాట. ఓకే. సో ఈ ఫ్రూట్ మనకి ఎప్పుడైనా సరే డయాబెటిక్ ఉన్నా, బీపీ ఉన్నా, నరాలకి బలహీనత ఉన్నా, మన మోకాళ్ళ నొప్పులకి స్పెషల్లీ బాగా పనిచేస్తుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో ఉన్న సంపూర్ణ విటమిన్స్‌లో కాల్షియం గాని, విటమిన్ బి12 గాని, మంచి మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనే ఇలా ఉంటదనమాట. మన గోధుమ పిండిలాగే ఉంటది. మంచిగా ఇలా అంటే లైక్ సాఫ్ట్‌గా ఉంటది పౌడర్ ఇది. ఈ సింగాడ ఫ్రూట్‌ని మనం పౌడర్ లాగా సింగాడ ఫ్రూట్ పౌడర్ అని చెప్తే మనకి ఆటా అంటే దొరుకుతది చాలా వరకు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో రాజగిరి సీడ్స్ తోటకూర విత్తనాల ప్రాముఖ్యత చాలా మందికి చెప్పాను. వాళ్ళు తెచ్చుకొని వాడి దానివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందారు. అండ్ ఇప్పుడు స్పెషల్లీ నేను ప్రతి ఒక్క డైట్ చార్ట్‌లో మోకాళ్ళ నొప్పులు గాని, బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం సింగాడ ఫ్రూట్ పౌడర్ చెప్తాను. ఇది చాలా మంచిదండి. ఈ పౌడర్ మనకి అవైలబుల్‌గా చాలా చోట్ల దొరుకుతది. తెప్పించుకొని వాడొచ్చు. దీంతో మనం జావ చేసుకోవచ్చు. లేదా దీన్ని బాగా మనం నీళ్ళలో పెట్టి ఉడకబెట్టేసి ఆ ఉడకబెట్టిన ఆ పిండి ముద్దని మోకాళ్ళ మీద ఒక పట్టీలాగా వేసి మంచిగా టైట్‌గా ఒక కట్టు కట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసామనుకోండి, పెయిన్ కిల్లర్ వేసినా కూడా మనకు అంత రిలీఫ్ కానీ పెయిన్ అంత చాలా పనిచేస్తుంది. సింగాడ ఫ్రూట్ చాలా మంచిది. దీని జావా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను మీకు. తక్కువ ఏజ్ లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏమంటారు మేడం? స్పెషల్లీ అండి లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అధికంగా తినడము లేదంటే లేట్ నైట్స్ తినడం వల్ల బరువు పెరిగిపోయి అధికంగా బరువు పెరిగిపోవడం వల్ల 70% యంగ్ జనరేషన్ లో మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం అనమాట. సో వాటర్ వేయండి. ఎంత వేసుకోవాలి మేడం? ఒక 200 ml వాటర్ 200 ml. ఓకే, సరిపోతుందండి. సో మనం ఏం చేస్తామంటే కొద్దిగా మనము చేసే ముందే కొద్దిగా జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని ఒక పావు స్పూన్ అంత జీలకర్ర వేసేసుకుందాం. పావు స్పూన్ అంత జీలకర్ర చేసి కొత్తిమీర ఉంటుంది కదా, ఒక బంచ్ కొత్తిమీర చాలా మంచిదండి. మనం కొత్తిమీర మాక్సిమం ఏ జావ చేసినా కూడా చాలా మంది పిల్లలు కూడా ఇష్టపడి తినరు ఏదైనా జావ చేస్తే. కానీ కొత్తిమీర జీలకర్ర వేసుకొని స్టార్టింగ్ లో రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ, బార్లీ పిండి ఉన్నా పర్లేదు, మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న పౌడర్ వేసి మంచిగా డ్రై ఫ్రూట్స్ పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసి ఇచ్చామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో దాంతోపాటు ఇలా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, నర్వస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో సింఘాడ పౌడర్ మాత్రం తెప్పించుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని జావా తీసుకుంటే మాత్రం ఎన్నో రోజులు పట్టదండి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10-15 డేస్లోనే చాలా స్ట్రెంగ్త్ మనం అంటే లైక్ చాలా మంది మెడిసిన్స్ వేసుకోవడానికి ఇష్టపడరు, ఫిజియోథెరపీ చేసుకోవడానికి ఇష్టపడరు, ఏదైనా న్యాచురల్గానే తగ్గించుకుంటే మంచిది అనుకున్న వాళ్ళలో మాత్రం సింఘాడ ఫ్రూట్ చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం ఏం చేస్తాము, జీలకర్ర కొద్దిగా మనము కొత్తిమీర వేసామన్నమాట. ఇక ఒక హాఫ్ మినిట్, ఒక 30 సెకండ్స్ అలా వేడవుతున్నప్పుడు మనం సింఘాడ పౌడర్లో మన మిరియాల పౌడర్ కొద్ది కలిపి ఒక బ్యాటర్ లాగా చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని మనం ఏం చేస్తాం, సింఘాడ ఫ్రూట్ మన పౌడర్ని జస్ట్ ఒక హాఫ్ మోతాదు తీసుకొని దీంట్లో మిరియాల పౌడర్ కొద్దిగా జల్లేసుకుందాం. జల్లేసుకొని కొద్ది వాటర్ వేయండి. సో మనం ఆ వాటర్ మనం కొద్ది వేడవుతున్నప్పుడు ఒకటేసారి వేసామనుకోండి ముద్దలుగా అయిపోతుంది. ఎప్పుడు ఏ పిండితో జావ చేసినా కూడా ఫస్ట్ మనం కొద్దిగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా కలుపుకోవాలంట.
అండ్ చాలా టేస్టీగా ఉంటదండి ఈ పౌడర్. కొద్దిగా లైట్ గా తీపిదనం ఉంటది, వగరు ఉంటది, రకరకాల టేస్టులతో ఉంటది. ఇలాగ మనం బ్యాటర్ లాగా కొద్దిగా హాఫ్ స్పూన్ అంతా, మనము ఈ స్పూన్ తో హాఫ్ స్పూన్ అంత సింగాడ పౌడర్, అంటే కొద్దిగా మిరియాలు డైరెక్ట్ వేసామనుకోండి కొద్దిగా మనకి ఏమవుతుందంటే బాల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటది. అందుకని ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఒక స్పూన్ కలిపిన దాన్ని ఒక 1.5 ఒక మంచి మ్యాక్సిమం వేసేస్తే ఇలా కలిపేసుకోవాలి. అప్పుడు ఈజీ అయిపోతుంది ప్రిపరేషన్ కూడా. చాలా మంచిగా ఇలా ఉంటలు కట్టకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. వేసిన వెంటనే సిమ్ లో పెట్టేసుకొని సో మంచిగా ఇలా కలుపుకుంటుంటే మంచిగా థిక్ గా ఉంటది. మనం ఏ పౌడర్ వేసినా కూడా ఇంత థిక్నెస్ ఉండదు, కానీ సింగాడ పౌడర్ తో మంచిగా థిక్నెస్ చూడండి. వేసిన జస్ట్ మనం ఒక 10 seconds కే మంచిగా ఇలా థిక్నెస్ ఫామ్ అయిపోతుంది. చాలా మంచిదండి ఈ సింగాడ పౌడర్ మనకి. సో ఇలాగా వేసుకోగలిగితే కొద్దిగా లైట్ గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. ఓకేనా? సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాని తర్వాత దీన్ని ఆపేసేయాలి. ఎక్కువ బాయిల్ చేయొద్దండి. మామూలుగా రాగి పిండి వేసిన తర్వాత మనం 1 minute బాయిల్ చేస్తాం కదా, బట్ సింగాడ పౌడర్ వేసిన 30 seconds, మోర్ దెన్ హాఫ్ మినిట్ కంటే ఎక్కువ బాయిల్ చేయొద్దు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి మంచిగా. ఇంకా చల్లార్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మంచిగా ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న సింగాడ పౌడర్ సో మనం ఇలా జావ చేసేసుకోవాలి. ఈ జావలో అండ్ స్పెషల్లీ ఇంకొద్దిగా టేస్ట్ పెంచడానికి, అండ్ స్పెషల్లీ మనం మోకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోకాల నొప్పుల గురించి, ఆ మోకాల నొప్పులు కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కానీ, విటమిన్ B12 కానీ, సో కొన్ని విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా కొంతమందికి వస్తాయి అధిక బరువుతో పాటు. సో ఆ డెఫిషియన్సీస్ ని క్లియర్ చేయడానికి మనకు మంచిగా మనం దానిమ్మకాయ చాలా యూజ్ అవుతుంది. ఇలా ఒక చిన్న బౌల్ అంత దానిమ్మకాయ విత్తనాలని ఇలా మంచి కలిపేసుకోవాలి. కలుపుకొని మీకు కావాలంటే దానిమ్మకాయ వేసుకోవచ్చు, మంచిగా ఒక బౌల్ అంతా చేసేసుకొని కుదిరితే ఒక రోజు దానిమ్మకాయ వేసుకోండి, ఒక రోజు బనానా కూడా చాలా మంచిదండి. ఈ సింగాడ పౌడర్ నేను చెప్తున్నాను కదా, ఈ పౌడర్లే దాంట్లో దానిమ్మకాయ వేసుకొని తీసుకుంటే చాలా మంచిగా విటమిన్స్ వస్తాయి అండ్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. కొంతమందిలో ఒకరోజు దానిమ్మ వేసుకోవచ్చు, ఒకరోజు యాపిల్ వేసుకోవచ్చు, ఒకరోజు బనానా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్పెషల్లీ టేస్ట్ కోసం ఒకటే కాకుండా హెల్త్ పరంగా అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతారు, నరాల బలహీనత ఉంటే నరాల బలహీనతకి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఎవరైతే ప్రాపర్ మోషన్కి వెళ్ళలేరు వాళ్ళకు కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా మోషన్ పాసెస్ ఇవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ కలిగి ఉన్న దీన్ని తీసుకోవడం వల్ల బోన్ స్ట్రాంగ్ గా ఉండడమే మెయిన్ ప్రాముఖ్యత. దాంతోపాటు మనకి మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్స్ అవన్నీ తగ్గడానికి చాలా మంచిగా షూర్గా మన ప్రేక్షకులు అయితే ఈ సింగాడ ఫ్రూట్ తో చూసారు కదా మీరు కూడా, ఈ సింగాడ ఫ్రూట్ తో మీరు ఇలా జావా చేసుకొని జస్ట్ సూప్ లాగండి అంతే, సూప్ లాగా మీరు చేసుకొని ఈ జావాని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మోకాల నొప్పుల ప్రాబ్లం తగ్గడమే కాకుండా అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు మేడం. కంపల్సరీ ట్రై చేయండి, ట్రై చేసి మా కామెంట్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. మేడం ఈరోజు మన ప్రేక్షకులు ఇంత బెస్ట్ రెమెడీ, సో సింగాడ ఫ్రూట్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం మీరే చెప్పారు. అందులో ఉన్న విలువలు, దాని యొక్క విశిష్టత గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్.